ఆంధ్రప్రదేశ్పై రుతుపవనాల ప్రభావం సాధారణంగా ఉందన్నారు విశాఖ వాతావరణ అధికారి శ్రీనివాస్. గడిచిన 24 గంటల్లో శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో 10 సెంటీమీటర్లు, విశాఖపట్నంలో 9 సెంటీమీటర్లు, టెక్కలిలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందన్నారు. దక్షిణ కోస్తాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు తాగు జాగ్రత్తలు తీసుకుని వేటకు వెళ్లవచ్చని చెప్పారు. 4 అవర్స్ వరకు కూడా చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు అయితే ఒక మాస్టర్ వర్షాలు పలు ప్రాంతాల్లోనూ, అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తా వరకు చూస్తే అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు వచ్చే అవకాశం ఉంటే చెప్తున్నాం. క్రమేపీ ఇది తీరం వెంబడి బలమైన ఈదురుగాలి ప్రభావం క్రమేపీ తగ్గుతున్న చేత ఎటువంటి హెచ్చరికలు మత్స్యకారులకి ఇవ్వడం జరగలేదు ఈరోజు. అయితే మత్స్యకారులు వేటకు వెళ్ళొచ్చు అంటారు సార్? ఎస్, కొంత జాగ్రత్త తీసుకుని వెళ్ళచ్చు. గాలి వేగం క్రమేపీ కొంచెం గ్రాడ్యువల్గా తగ్గుతుంది. అంటే తీరం వెంబడి బలమైన ఎదురుగాలు కొంచెం తగ్గుముఖం ఉండడం వల్ల మన మత్స్యకారులకి అయితే ఎటువంటి హెచ్చరికలు జారీ చేయాలి. గడిచిన 24 గంటల్లో మన రాష్ట్రంలో రుతుపవనాలు సాధారణంగా ఉన్నాయి.